హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలుడు. ఇంతవరకు మనము 7 కొండలు 7 ఆత్మస్థితులు తెలుసుకున్నాం కదా. ఈరోజు ధ్యాన శాస్త్రం అంటే ఏమిటో తెలుసుకుందాం. గౌతమ బుద్ధుడు మైత్రేయ బుద్ధునిగా అవతరించి రజనీష్ శరీరంలో ప్రవేశించి ఓషోగా 4 సంవత్సరాలు విరాజిల్లాడు. కేవలం 11 సంవత్సరాల క్రితమే గౌతమ బుద్ధుడు భూమి మీద శరీరాన్ని రెండవసారి వదిలేశాడు. భూమి మీద మాంసం తినేవారంతా నీచ నికృష్టులు. వారందరినీ భూమి మీద నుంచి పంపివేస్తాం. ఇది ధ్యానాగ్రహం. వేమన పద్యాలు కేవలం వినటం కాదు, వేమనలా జీవించాలి. గాంధీజీ ఫోటో కేవలం పెట్టుకోవటం కాదు, గాంధీజీలా జీవించాలి. అందుకోసమే మన జీవితం ధ్యానంతోనే నిద్రలోకి పోవాలి. నిద్రలోంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ధ్యానంలోంచే నిద్ర లేవాలి. దీనినే సంధ్యావందనం అంటాం. బుద్ధి ఉన్నవాడే బుద్ధుడు. ఈరోజు బుద్ధ పౌర్ణమి. పౌర్ణమి రోజులలో ధ్యానం చేయనివాడు బుద్ధి లేనివాడు అన్నమాట. 9 పాయింట్లు. కడుపు దగ్గర 3 పాయింట్లు, నోటు దగ్గర 3 పాయింట్లు, శిరస్సు దగ్గర 3 పాయింట్లు. కడుపు దగ్గర 3 పాయింట్లు యుక్తాహారం, మితాహారం, నిరాహారం. యుక్తాహారం అంటే ఏది తినాలో అదే తినాలి. మితాహారం అంటే ఎంత తినాలో అంతే తినాలి. నిరాహారం అంటే ఏమీ తినకూడదు, వారానికి ఒకరోజు లంకనం అన్నమాట. నోటి దగ్గర 3 పాయింట్లు యుక్త భాషణం, మిత భాషణం, నో భాషణం, మౌనం. యుక్త భాషణం అంటే ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి. మిత భాషణం అంటే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. నో భాషణం అంటే మౌనం. ఎలాగైతే ఏనుగు పాదంలో అన్ని జంతువుల పాదాలు ఇమిడి ఉంటాయో అలాగే ధ్యానం నిర్యోచనంలో మిగిలిన 8 పాయింట్లు ఇమిడి ఉంటాయి. కనుక ధ్యానం రారాజు లాంటిది. శిరస్సు దగ్గర 3 పాయింట్లు యుక్తయోచనం, మితయోచనం, నిర్యోచనం. యుక్తయోచనం అంటే దేని గురించి ఆలోచించాలో దాని గురించే ఆలోచించాలి. మితయోచనం అంటే ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచించాలి. నిర్యోచనం అంటే అసలు ఏ ఆలోచన లేకుండా ఉండాలి. అదే ధ్యానం. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.